గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే వాట్ ఈస్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని ఈసీటీ ఇన్స్టెన్స్ కి ఎలా అటాచ్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్ ని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తామంటే ఎస్జీ అని పిలుస్తాము. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటని చూద్దాం, యూస్ కేసెస్ ఏంటని చూద్దాం. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ మనం యూజ్ చేసుకొని మనకి ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఏ ట్రాఫిక్ ను అలౌ చేయాలి, ఏ ట్రాఫిక్ ను డినే చేసుకోవాలి అనేది చేసుకోవచ్చు. అంటే డినే అంటే మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్ గా నువ్వేం డిఫైన్ చేయకపోతే సెక్యూరిటీ గ్రూప్ లో డినేలోనే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక లైనక్స్ ఈసీటీ ఇన్స్టెన్స్ ఉంది. లైనక్స్ యొక్క పోర్ట్ నెంబర్ అంతా డిఫాల్ట్ 22, రైట్? ఆ 22 పోర్ట్ నెంబర్ నువ్వు సెక్యూరిటీ గ్రూప్ లో ఎనేబుల్ చేయలేదనుకో, ఆ ఈసీటీ ఇన్స్టెన్స్ కి అటాచ్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ని నువ్వు పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయలేదు అనుకో, నువ్వు కనెక్ట్ అవ్వలేవు. నాట్ ఓన్లీ ఈసీ2, ఆర్డిఎస్ కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ సర్వీసెస్ కూడా మనకు సెక్యూరిటీ గ్రూప్స్ అనేది అటాచ్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ మనం ఏంటంటే ఒక ఈసీటీ క్రియేట్ చేసేటప్పుడు మనకు సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేయాలి. కొత్తదాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, నువ్వేం క్రియేట్ చేయకపోతే డిఫాల్ట్ గా ఒకటి క్రియేట్ అవుతుంది, అటాచ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ చూద్దాం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీ గ్రూప్ అనేది స్టేట్ఫుల్. స్టేట్ఫుల్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ నువ్వు ఇన్బౌండ్ రూల్ ఓపెన్ చేసావు అనుకో, పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ చేసి అవుట్బౌండ్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఉండిపోతుంది. ఓకేనా. ఇన్బౌండ్ అవుట్బౌండ్ రెండు ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్బౌండ్ లో ఆల్రెడీ ఎనేబుల్ చేస్తే దానికి ట్రాఫిక్ అర్థమైపోతుంది. ఓకే, ఇన్బౌండ్ అలౌ చేసాం కాబట్టి ఆటోమేటిక్ అవుట్బౌండ్ కూడా ఉంటుంది. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ కి వెళ్దాం. ఈసీటీ ఇన్స్టెన్స్ ఉందా, ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అని ఉందా, సెక్యూరిటీకి వెళ్ళండి. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకో. న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేద్దాం. ఇదేంటి, మనం ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేప్పుడు మనం ఎనేబుల్ చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఏంటి, దాని ఐడి ఏంటి, డిస్క్రిప్షన్. ఇది విపిసి బేస్డ్. అంటే ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గ్రూప్ నేను విపిసి స్పెసిఫిక్ విపిసి లో క్రియేట్ చేసిన అనుకో, ఆ విపిసి లో నువ్వు ఏ రిసోర్సెస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ క్రియేట్ చేస్తావో దానిలోకి మాత్రమే అటాచ్ చేసుకోగలవు. వేరే విపిసిలకి అటాచ్ చేసుకోలేవు. వేరే విపిసి లో క్రియేట్ చేసిన సర్వీసెస్ కి అటాచ్ అనేది చేసుకోలేవు. ఓకే. ఓనర్ ఎవరు, ఇన్బౌండ్ నేమ్స్ ఉన్నాయి, అవుట్ బౌండ్ నేమ్ ఉన్నాయి. ఇక్కడ ఇన్బౌండ్ లో చూసుకున్నట్టయితే SSH22 పోర్ట్ నెంబర్ ఉంది చూడండి. 0.0 అంటే ఓవర్ ద ఇంటర్నెట్ ఉంది. బట్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, రియల్ టైమ్ లో 0.0 ఇవ్వము, స్పెసిఫిక్ ఐపీ రేంజ్ అనేది ఇస్తాం. అవుట్ బౌండ్ లో చూసుకున్నట్టయితే ఆల్ ట్రాఫిక్ డిఫాల్ట్ గా ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకేనా. అదే ఇప్పుడు ఒకవేళ నువ్వు యాడ్ చేయాలి లేకపోతే ఎడిట్ చేయాలంటే, ఎడిట్ అవుట్ బౌండ్స్ ఉన్నాయి కదా, అవుట్ బౌండ్ ఎడిట్ చేయాలంటే చేసుకోవచ్చు. లేకపోతే ఇన్బౌండ్ ఎడిట్ చేయాలంటే ఇన్బౌండ్స్కి వెళ్ళి ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ రూల్ క్లిక్ చేయి. ఇక్కడ నువ్వేం చేస్తా అంటే కస్టమ్ టీసీపీ దగ్గర 8080 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ కస్టమైజ్డ్ ఐపీ రేంజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేదా అలా కాదు, ఎనీవేర్ IPv4 ఏదైనా సరే అంటే 0.0 వస్తుంది. IPv6 కావాలంటే IPv6, లేకపోతే మై ఐపీ అంటే మీ యొక్క పబ్లిక్ ఐపీ ఇది. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే కస్టమ్ ఐపీ తీసుకొని స్పెసిఫిక్ ఐపీ రేంజ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన యొక్క విపిఎన్ ది ఐపీ రేంజ్ ఏంటంటే 192.0.0.0/8 అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా మనం ఇస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ రేంజ్ లో మనది ఆల్రెడీ విపిఎన్ ఉంది కాబట్టి విపిఎన్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సర్వర్ కనెక్ట్ అవుతాం. ఇలా మన 0.0 అనేది ఇవ్వకూడదు. ఇది చాలా డేంజర్. ఓకేనా. రియల్ టైమ్ లోకి వచ్చేసరికి 0.0 అనేది ఇవ్వము. అండ్ మోస్ట్ స్పెషల్ గా ఏంటంటే, ప్రొడక్షన్ సర్వర్స్ కి అస్సలు ఇవ్వకూడదు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి, రివ్యూ చేస్తూ ఉండాలి. ఎవరన్నా 0.0 ఇచ్చినా ఎందుకు ఇచ్చామనేది గురికే ఒక రెక్టిఫికేషన్ అనేది ఉండాలి. ఓకేనా. ఇలా మనకు క్రియేట్ చేసుకుంటాం. ఒకవేళ కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే ఏం చేస్తామంటే, లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. ఇక్కడ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీలో సెక్యూరిటీ గ్రూప్స్ ఉందా, ఇక్కడికి వెళ్ళండి. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని క్లిక్ చేయి. ఇక్కడ నేను ఏమి ఇస్తాను అంటే మై ఎస్జీ అని ఇస్తున్నా. ఓకే. డిస్క్రిప్షన్ గురించి సేమ్ ఇస్తున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్, ఏ విపిసిలో నువ్వు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు. మనం ఏ విపిసిలో క్రియేట్ చేయాలనుకుంటే ఆ విపిసి ఐడి ఇవ్వాలి. ఇక్కడ మనకి ఏంటంటే అన్ని విపిసిలు ఉంటాయి, మొత్తానికి ఓన్లీ ఒకటి ఉంది కాబట్టి ఒకటే సెలెక్ట్ అయ్యింది. ఓకే. ఇక్కడ ఇన్బౌండ్ రూల్, అవుట్ బౌండ్ రూల్ నువ్వేమి సెటప్ చేయకపోతే, అవుట్ బౌండ్ రూల్ డిఫాల్ట్ గా ఆల్ ట్రాఫిక్ ఉంటుంది. బట్ ఇన్బౌండ్ రూల్ నువ్వేం సెటప్ చేయకపోతే డిఫాల్ట్ అన్ని డినేలోనే ఉంటాయి. అలా కాకుండా నువ్వు ఒకటి ఏదైనా యాడ్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ యాడ్ రూల్ క్లిక్ చేసి కస్టమ్ టీసీపీ లేకపోతే SSH ఉంది, SSH సెలెక్ట్ చేసుకో. 22 ఇక్కడ నువ్వు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నావు రేంజ్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 10.
ఇట్లా 10.0.0 ఇట్లా ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్, అంటే ఏంటంటే ఈ రేంజ్ మాత్రమే ఉంటే, ఒకవేళ నీ సర్వర్ నువ్వు ఒకవేళ VPN అనేది ఈ రేంజ్ లో ఉంటేనే నీ సర్వర్ కనెక్ట్ అవ్వగలవు. అలా కాదు నీకు 0.0 ఇచ్చానంటే నువ్వు ఓవర్ ద ఇంటర్నెట్ ఎక్కడి నుంచైనా నువ్వు కనెక్ట్ అవ్వగలవు. ఓకేనా. మీరు ఒక డౌట్ రావచ్చు, నాకు EC2 ఇన్స్టెన్స్ కి నాకు పెమ్ ఫైల్ ఉంది కదా నీకు కనెక్ట్ అయిపోతా అంటే, ఈవెన్ నీకు పెమ్ ఫైల్ ఉన్నా నువ్వు ఇన్బౌండ్ రూల్ లో నువ్వు ఎనేబుల్ చేయకపోతే పోర్ట్ నెంబర్ 22 యూ కాంట్ ఏబుల్ టు యాక్సెస్. ఓకేనా. అదే ఇలా ఒకవేళ ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక రూల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ లో డిక్లేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఎవరన్నా వచ్చి చూసినా ఓకే ఇది ఇతను క్రియేట్ చేశాడు, దీని పర్పస్ కోసం క్రియేట్ చేశాడు అనేది అర్థమవుతుంది. ఓకేనా. అంటే ట్యాక్స్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేమ్ మై అని ఇస్తున్నా. ఓకే. ఇచ్చిన తర్వాత కిందకి వస్తే క్రియేట్ అని క్లిక్ చేస్తే మనం క్రియేట్ అనేది అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చిన ఒకవేళ ఎడిట్ చేయాలంటే ఇన్బౌండ్ రూల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. అవుట్బౌండ్ రూల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ట్యాక్స్ చేంజ్ చేయాలన్నా చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ కాపీ న్యూ సెక్యూరిటీ గ్రూప్స్ ఇంకోటి క్రియేట్ చేయాలన్నా కాపీ చేయాలన్నా చేయొచ్చు, లేకపోతే డిలీట్ చేయాలన్నా చేయొచ్చు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఒక EC2 ఇన్స్టెన్స్ ఆల్రెడీ ఉంది. EC2 ఇన్స్టెన్స్ కి నేను సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. నువ్వు ఎన్ని సెక్యూరిటీ గ్రూప్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. యాక్షన్స్కి వెళ్ళండి, నెట్వర్కింగ్, సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ చూడండి సెక్యూరిటీలో చేంజ్ సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ మనం చూసుకుంటే మై ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకో, యాడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎగ్జిస్టింగ్ ఉంది, కొత్తది ఉంది, రెండు ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ ఉంది, కొత్తది, నువ్వు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సోఫార్ అయితే లిమిటేషన్స్ ఏం లేవు, మేబీ ఫీచర్ వస్తే చెప్పలేము. బట్ ఇలా మనం ఒక ఇన్స్టెన్స్కి ఎన్ని సెక్యూరిటీ గ్రూప్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి సేవ్ చేసేస్తే నీకు ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సెక్యూరిటీకి వెళ్తే నీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనేది. ఇలా మనకు సెక్యూరిటీ గ్రూప్స్ అనేది యూజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. సెక్యూరిటీ గ్రూప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ ని మనం కంట్రోల్ చేయడం కోసం సెక్యూరిటీ గ్రూప్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్బౌండ్ రూల్స్ డిఫాల్ట్ గా దీనే ఉంటాయి. అవుట్బౌండ్ రూల్స్ అనేది ట్రాఫిక్ అలానే ఉంటుంది. ఇన్బౌండ్ రూల్ నువ్వు పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేసినామంటే ఆటోమేటిక్ గా అవుట్బౌండ్ లో కూడా పోర్ట్ నెంబర్ ఎనేబుల్ అయిపోయి ఉంటుంది, కాబట్టి ప్రాబ్లం లేదు. రెండోది ఏంటంటే స్టేట్ఫుల్. ఇది స్టేట్ఫుల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఇన్సైడ్ వచ్చింది అనుకోండి, ఓకేనా, దానికి అర్థమవుతుంది ఓకే ఆల్రెడీ అలౌ చేసాం కాబట్టి అవుట్ సైడ్ అలౌ చేసేస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. ఇంకోటి ఉంది నెట్వర్క్ ACL అనేది స్టేట్లెస్, దాని గురించి లేటర్ పాటు డిస్కస్ చేద్దాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్బౌండ్ లో మనం ఎనేబుల్ చేసేటప్పుడు పోర్ట్ నెంబర్స్, రేంజ్, ఓకే, కస్టమ్ ఐపీనా లేకపోతే IPv4, IPv6 లేకపోతే మై ఐపీ అంటే ఏంటంటే నీ పబ్లిక్ ఐపీ అనేది అక్కడ పెట్టుకుంటావు. దానివల్ల ఏంటంటే ఆ పబ్లిక్ ఐపీ అప్డేట్ చేసినప్పుడు నీకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది, మీ టీం మెంబర్కి ఎవరికి ఉండదు. ఇలా మనం సెక్యూర్గా పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ప్రొడక్షన్ సర్వర్స్ ఏదైనా లైనక్స్ కానీ విండోస్ ఎనీథింగ్ ఉన్నప్పుడు 0.0 అనేది ఎప్పుడు ఇవ్వకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా. దట్ ఈస్ ఫైన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. I will try to respond as soon as possible. Thanks for watching this video. We'll see you next video.